హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మీకు బంకరింగ్ షిప్ ఎలా రీఫ్యూల్ చేస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. యాక్చువల్లీ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారుగా, అదైతే ఒక బంకరింగ్ వెసల్. మా షిప్ కూడా ఒక స్మాల్ బంకరింగ్ వెసల్ లాంటిదే, ఎందుకంటే స్మాల్ జిఆర్టీ. సో ఈరోజు అయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆయిల్ ట్యాంకర్ వెసల్స్కి ఎక్కువగా బంకరింగ్ వెసల్స్ అయితే ఇలా పోర్ట్లోనైతే వస్తున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న బంకర్ వెసల్ అయితే మ్యాక్సిమం 500 టన్స్ వరకు అయితే రీఫ్యూల్ చేస్తుంది ఎవ్రీ వెసల్కి. ఒక్కొక్క టైప్ ఆఫ్ షిప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బంకరింగ్ వెసల్ అయితే ఇప్పుడు వెళ్తుంది. మ్యాక్సిమం 5000 జిఆర్టీ 10,000 జిఆర్టీ లోపున ఉన్న వెసల్స్కి అయితే ఇప్పుడు మీరు చూస్తుంది చిన్న వెసల్ ఉంది చూడండి, ఆ చిన్న వెసల్ అయితే సరిపోతుంది. అలాగే పెద్ద పెద్ద వెసల్స్కి అయితే మాలాంటి వెసల్స్ అయితే వెళ్తాయి. సో ఈ బంకరింగ్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, రీఫ్యూలింగ్ ఎలా చేస్తారనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తానండి. ఈ ప్రాసెస్ కొన్ని స్టెప్స్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఈ ఫ్యూల్స్ అన్నిటి కూడా ఆక్సిలేటరీ ఇంజిన్స్, మెయిన్ ఇంజిన్స్కి వాడతాం కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్రాసెస్ ఈ స్టెప్స్ విధంగా చాలా సేఫ్టీగా చేస్తూ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం షిప్లో ట్యాంక్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ముందుగానే బంకరింగ్ చేస్తున్నప్పటికీ మన ట్యాంక్లో ఫ్యూల్ ఎంతవరకు ఉన్నదో అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్గా కూడా మన బ్యాలెన్స్ ఎంత ఉన్నది, తర్వాత ఇంకా ఎంత బంకరింగ్ చేస్తారు, అదే రీఫ్యూలింగ్ చేస్తారు, అదంతా మనం చూసుకోవాలి. సో అది కాకుండా ఇంకా బంకరింగ్ టైంలోనే ఒక ఇంజనీర్ అయితే ఎప్పుడూ కూడా ఇంజన్ రూమ్లో ఉండాలండి, ఎందుకంటే ఇంజన్ రూమ్లోనే ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఈ ట్యాంక్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క షిప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మా షిప్లో ఏంటంటే ట్యాంక్స్ 2 ట్యాంక్స్ కలిసి ఉంటాయి, ఇంకొక 2 ట్యాంక్స్ సపరేట్గా ఉంటుంది. సో దానికోసం అనేసి మా చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ కిందకు వెళ్ళారు, ఫస్ట్ ఇంజనీర్ కూడా వెళ్ళారు. సో చీఫ్ ఇంజనీర్ అయితే ఎప్పుడు కూడా ఇవంతా గమనిస్తూ ఉంటారండి. సో బంకరింగ్ టైంలోనే ఎప్పుడూ కూడా ఆయిల్ స్పిల్ అవ్వకూడదు, చాలా చాలా డేంజరు. కొన్ని లక్షల రూపాయలు అయితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది, అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ విషయంలోనే అన్నిట్లోనే. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఈ వెసల్ తైవాన్ వెసల్ అండి ఇది. మేము ఇప్పుడు తైవాన్ కంట్రీలో ఉన్నాము, ప్రజెంట్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు ఒక అబ్బాయి ఆల్రెడీ అక్కడ కూర్చుని అయితే ఉన్నాడు. ఆ అబ్బాయి మొత్తం మానిటర్ చేస్తుంటాడు. అక్కడ చాలా చాలా ట్యాంక్స్ ఉన్నాయి చూసండి, నెంబర్ 3 నెంబర్ 2 అలాగే ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫిల్ అయ్యి ఉంటుందండి. ఎప్పుడు కూడా ఏవైనా షిప్స్ అయితే ఇలాంటివి ఇస్తున్నప్పుడు అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఈ బంకరింగ్ చేసేటప్పుడులోనే ఎప్పుడు కూడా టెంపరేచరు మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలండి, ఎందుకంటే 90% ఆఫ్ టైము ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు సేఫ్టీ వలన, కానీ ఒక 10% అయితే ఏదైనా యాక్సిడెంట్గా అయితే మాత్రం చాలా చాలా సివియర్గా ఉంటుంది. సో దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడైతే ఫైనల్గా మనం ట్యాంక్ లెవెల్ ఎప్పుడూ కూడా చెక్ చేస్తూ ఉండాలండి. దానికంటూ సపరేట్ టూల్స్ ఉంటాయి, ఎన్ని మీటర్స్ అయితే ఎన్ని టన్స్ ఉన్నాయి అనేసి దానికి సపరేట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా మనం మెజర్ అయితే చేసుకోవచ్చు ఎంత లోడ్ అయ్యింది అనేసి. సో ఎంత డిశ్చార్జ్ అనేది కూడా దానికి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఈ టెంపరేచర్ తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు బంకర్ టైంలోనే. అలాగే శాంపిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే బంకరింగ్ వెసల్ వస్తుందో వాళ్ళు మనకు శాంపిల్స్ ఇస్తారో ఆ శాంపిల్స్లోనే దాని క్వాలిటీ క్వాంటిటీ అవన్నీ కూడా రాసి ఉంటుంది. సో అన్నీ కూడా ల్యాబ్లో ఆల్రెడీ టెస్ట్ చేస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద వెసల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ల్యాబ్ టెస్టింగ్ అయితే చేస్తారు, ఇది క్వాలిటీ ఎలాగున్నది అనేది. ఈ మెయిన్గా ఎప్పుడైనా సరే బంకరింగ్ పోర్ట్లో జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు అయితే వహించాలి మనం. అలాగే కూడా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బంకరింగ్ చేస్తున్నప్పుడు మాస్టర్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్, అతను క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే పరిశీలన చేస్తారు. ఈ పోర్ట్ అథారిటీ నుండి సర్టిఫై అయిందా లేదా అనేది కూడా సేఫ్టీ డేటా అవన్నీ కూడా అతను చూసుకుంటారు. బంకరింగ్ చెక్ లిస్ట్లోనే అవన్నీ ఉన్నదా లేదా అని కూడా. సో ఇప్పుడు ఆ బంకరింగ్ అవుతున్నప్పుడు కూడా పైప్స్లోని ఎలాంటి లీకేజ్ ఉన్నాయా లేవో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. హోసెస్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నదో లేదు కూడా చూసుకోవాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది బ్యాక్ సైడ్ జనరేటర్స్ అయితే పెట్టారండి. బోత్ జనరేటర్స్ కూడా కొంచెం పవర్ఫుల్గా ఉండే జనరేటర్స్. అలాగే బంకరింగ్ చేస్తున్నప్పుడు ఆ బోట్ సైడ్ మూరింగ్ రోప్స్ కూడా చాలా టైట్గా కొంచెం పెట్టుకోవాలండి, ఎందుకంటే ప్రజెంట్ సీ కామ్గా ఉంది, పోర్ట్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ సీలోనే షిప్ టు షిప్
బంకరింగ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రఫ్ సీ వచ్చినప్పుడు కొన్నిసార్లు పైప్స్ కూడా తెగిపోయి ఆయిల్ స్పిల్ అయ్యే ప్రమాదం ఉన్నది. సో డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక బంకరింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను చూడండి. బంకరింగ్ చేసేటప్పుడు డెలివరీ నోట్ అని ఉంటుందండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫ్యూల్ డెలివరీ అయినట్టు కూడా రికార్డ్ బుక్లో ఎంట్రీ చేయాలి. అలాగే దానికి కూడా ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తారు. ఇలాగా బంకరింగ్ ఆపరేషన్ అవుతున్నప్పుడు పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ ఇస్తారు, అది కూడా ఉంటుంది. అలాగే ఎనీ సప్లైడ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా షార్ట్ ఫాల్ అయిందా లేదా అవన్నీ చూసుకోవడానికి కూడా ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అలాగే ల్యాబ్ రిపోర్ట్ ఒకటి ఇస్తారండి, ఆయిల్ శాంపుల్ చేసినట్టుగా. చీఫ్ ఇంజనీర్ అయితే ఆ బంకరింగ్ వెసల్ నుంచి అయితే తీసుకుంటారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ లిస్ట్ చూసుకుని ఆ తర్వాత బంకరింగ్ వెసల్ అయితే స్టార్ట్ చేస్తారండి. ప్రజెంట్ అవన్నీ కూడా అయిపోయింది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫ్యూల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నానుగా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు మాకు శాంపిల్స్ కూడా ఇచ్చారు. ఇదిగో శాంపిల్స్ చూపిస్తాను చూడండి. ఒక చిన్న డబ్బాలో ఉంది చూసారా, ఆ చిన్న డబ్బాలోని అలాగే రిసిప్ట్లు ఇప్పుడు మా చీఫ్ ఇంజనీర్ అయితే పట్టుకున్నారు. ఆ మొత్తం రిసిప్ట్లన్నీ అతని దగ్గరే ఉంటుందండి వెళ్ళే వరకు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.